విషయం ఏంట్రా? వాళ్ళు డెసిషన్ తీసుకున్నారా? డబ్బు వస్తుందని వాళ్ళతో చేతులు కలిపావా? రే, నేను చెప్పేది పూర్తిగా విను. ఏదేమైనా నేను రాను. నువ్వు ఒంటరిగా వెళ్ళి ఏమైనా చేసుకో. మా అమ్మాయిని ఒంటరిగా వదిలేసి నేను రాలేను. రే, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత కంగారు పడుతున్నావో నాకు తెలుసురా. నేను మ్యాక్సిమం వాళ్ళని స్టాప్ చేస్తున్నాను, కానీ వాళ్ళు ఎవరు వినట్లేదురా. అందరూ వెళ్ళి ఆ ప్లేస్ని చూడాలంటున్నారు. ఇప్పుడు కనుక మనం సైడ్ అయ్యామో ఆ తర్వాత వాళ్ళ డీల్స్ వాళ్ళే చూసుకుంటారు. అప్పుడు మనం అనుకున్నట్టుగా ఏ పని జరగదురా. దీన్ని ఆపాలంటే ఖచ్చితంగా నువ్వు నాతో రావాలి. నీకు తెలుసు కదా నేను అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఏమీ చేయలేనని. సార్, డాక్టర్ గారు పిలుస్తున్నారు. పీటర్, నిన్నే. సార్. పీటర్ కూర్చో. మీ అమ్మాయి మెడికల్ రిజల్ట్ వచ్చింది. అప్లాస్టిక్ అనీమియా. అప్లాస్టిక్ అనీమియాకి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే BMTA. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే సామాన్య విషయం కాదు. డోనర్స్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు డోనర్ మీరే కదా. అమ్మాయి చాలా చిన్న పిల్ల. వీలైనంత త్వరగా సర్జరీ చేస్తే చాలా మంచిది. సార్, మీరు ఎప్పుడు చేయాలని అనుకుంటున్నారు? సర్జన్ అవైలబిలిటీ బట్టి ఫిక్స్ చేయాలి. తర్వాత సర్జరీకి ఒక 4 రోజుల ముందే మీరు తీసుకొచ్చి అడ్మిట్ చేయాలి. సార్, ఇది అమ్మాయిని ఏమీ ఎఫెక్ట్ చేయదుగా? అరే, డోంట్ వరీ. ఎందుకంటే తనకి జ్వరం తగ్గట్లేదు. ప్రాబ్లం ఏం లేదు. అంతవరకు మందులు వాడండి. సర్జరీ డేట్ నేను చూసి చెప్తాను. సరే సార్. సరే. షిమోగా 266 ఎకరాలు, 12.5 కోట్లు. కేర్ ఆఫ్ కురియన్, అదేగా? నీకు కురియన్తో ఎప్పటి నుంచి పరిచయం? కొరియన్ కాలేజీలో మా సీనియర్గా ఉండేవాడు సార్. అతను కేర్ ఆఫ్ ప్రాపర్టీ కాదు, అతను ప్రాపర్టీయే. చాలా తక్కువ రేటుకు దొరికింది. అది కొనడానికి డబ్బులు ఇచ్చింది నేనే. దాన్ని తాకట్టు పెట్టే డబ్బు ఇచ్చాను. హో. ఆ స్థలం వాడు ఎంత ధరకు కొన్నాడో తెలుసుకోవాలనుందా? నాకు తెలియాలి పెదైనా. అందులో నాకేంటి లాభం? రిలేషన్షిప్ కోసమైనా మీరు దీన్ని చేయాలి. రిలేషన్షిప్ వేరే, వ్యాపారం వేరే. అది సరే, నువ్వు దాన్ని కొనే ప్లాన్లో ఉన్నావా? అవునాయ్ గారు. నువ్వు దాన్ని కొంటావని కురియన్ నమ్ముతున్నాడా? బాగా నమ్ముతున్నాడు. అయితే అతని నమ్మకం వృధా పోదు. డొమినిక్, నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఏం కాదు, ఆ డేట్ తర్వాత నువ్వు స్థలం కొనుక్కో. తర్వాత ఆ డేట్ అయ్యాక కురియన్కి నువ్వు డబ్బు ఇచ్చేయి. ఓ, అప్పుడు ఆ డేట్ తర్వాత కొరియన్ తనఖా పట్టిన చోటు మీకు సొంతమవుతుంది. ఇంతలో నాకేంటి లాభం అయ్యా గారు? అది కురియన్ కొన్న ఆ ప్రాపర్టీ రేట్ నీకు చెప్తాను. అది మాత్రం చాలదయ్య గారు. ముందు రాసింది కురియన్ కొన్న తోట రేటు. రెండోది ఇది జరిగితే నేను నీకు ఇస్తానన్న రేటు. అలా అయితే మీరు చెప్పిన డబ్బు నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడే డబ్బిస్తానులే, కానీ డబ్బిస్తే పని జరిగినట్టే అనుకోవాలా డొమినిక్? దాని గురించి మీరు భయపడకండి. కొరియన్ని వేసేయడానికి మనుషుల్ని నేను దింపుతాను. డొమినిక్, డబ్బు అడిగానని తప్పుగా అనుకోదయ్య గారు. అక్కడ నువ్వు కూరగాయలు పెంచినా అవి నాకే పంపాలి. మరి నేను చేసే బిజినెస్ మీకోసమే. సరే, అప్పుడు వెళ్ళొస్తాను. ఓకే, వస్తాను.
ఏంట్రా ఇది 4 బాటిల్ మాత్రమే కొన్నావు? నీతో ఏం పని జరగదు. ఈ 4 బాటిల్తో 4000 మంది తాగాలా? రేయ్, మనం వెళ్ళేది కర్ణాటకకి. ఆహా. బార్డర్ దాటా ఎక్కడ చూసినా బార్లే ఉంటారా? నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? కర్ణాటక బార్డర్ దాకా ఈ బాటిల్స్ చాలు. ఇంకో విషయం, రాజీవ్ని నేను పిలిచాను. వాడు వస్తా అన్నాడు. పీటర్ విషయమే కొంచెం డౌట్గా ఉంది. వాడి ఇంట్లో మనుషులు లేరు, అదే సమస్య. వాడి పిల్ల ఇంకొకటితో లేచిపోతే మనమేం చేస్తాంరా? అది వాడికున్న సమస్య. నీ మాట నమ్మి లక్షలిచ్చే ఉద్యోగాన్ని వదులుకొని ఈ వ్యాపారంలో దిగాను. అలాగైతే మీరు నేను చెప్పిన దారిలో వెళ్తేనే మంచిది. మీలో ఎవరికి అసలు బిజినెస్ గురించి ఏం తెలీదు. నువ్వు కురియన్ చెప్పింది విన్నావుగా, ఆర్గానిక్ ఇస్ ద ఫ్యూచర్. ఇప్పుడు మనం మనసు పెడితే మనం ఇందులో ఒక మోనోపోలీగా మారిపోవచ్చు. రే, ఇంకో విషయం, రాజీవ్ పీటర్ అయితే ఇంత క్లోజ్గా ఉండకూడదు. నేను ఇందులో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నా. అలాగైతేనే మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఇది నా కార్పొరేట్ లైన్. మరి ఈ డీల్ పూర్తయ్యాక రాజీవ్ షిమోగాలో, పీటర్ ఇక్కడ ఉంటాడు. ఎందుకంటే పీటర్ ఇంట్లో నుంచి బయటికి రాలేడు. రే, నీకో విషయం చెప్తా. ఎవడమ్మ చచ్చినా సరే మన బాక్స్లో డబ్బులు ఉండాలి. నువ్వు చెప్పిందంతా కరెక్టే. ముందు ఈ డీల్ పూర్తి కానీ తర్వాత పీటర్ కూతురికి ఆపరేషన్ చేద్దాం. అది పూర్తయిన తర్వాత పీటర్ని ఇక్కడున్న ఫామ్ని చూసుకోమని చెప్పి ఇక్కడే ఉంచేద్దాం. రే, ఆలోచించి చూస్తే నువ్వు చెప్పేది కరెక్ట్ అనిపిస్తోంది. మన ఇరుమణ్ణి కూడా చేర్చుకుందాం. కర్ణాటక వాడు కదా, వాడికి అక్కడ బాగా సపోర్ట్ ఉంది. ఇంకా కొరియన్తో బిజినెస్ డీల్ పెట్టుకోవడానికి ఇరింబనే బెస్ట్. వాళ్ళ మధ్య ఉన్న విరోధమే మనకి హెల్ప్ చేస్తుంది. అందరూ హ్యాపీగా ఉండొచ్చురా. నువ్వు ఇది చెప్తుంటే ఆనందంగా ఉంది. సరే, ఒక పని చేయి, ఇరుమణికి ఫోన్ చేసి బయలుదేరి అక్కడికి రమ్మను. ఆ సంగతి నేను చూసుకుంటాను. ఒకవేళ ఇరుమని వస్తే వాడిని కంట్రోల్లో ఉంచుకోవాలి. వాడు ఇందులో కొంచెం ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి. ఇరుమన్ డబ్బు ఇచ్చే పని నేను చూసుకుంటానురా, కానీ ఆ పీటర్ని నువ్వు చూసుకో. అది నేను చూసుకుంటాను. ఎవరికన్నా కాల్ చేసి మంచి ఏసీ బండిగా ఆర్డర్ చేయి. మందు కొట్టని డ్రైవర్ని అరేంజ్ చేస్తే బాగుంటుంది. అప్పుడే మనం పీస్ఫుల్గా జర్నీ చేయవచ్చు. ఏమంటావు? మందు కొట్టని డ్రైవర్ కావాలా? ఇంకా ఏసీ బండి? అయితే మునీర్కి ఫోన్ చేస్తా. మంచి ఐడియా, ఫోన్ చేయి. నేను మాట్లాడతా. నేను తర్వాత ఫోన్ చేస్తా. మునీర్, వాళ్ళు ఏమంటున్నారంటే కేసు పెట్టలేదంటున్నారు. ఎవరు పొడిసారిని అడిగితే ఎవరు పొడవలేదు, ఇది యాక్సిడెంట్ అని అంటున్నారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇకపైన కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి. సరేనా? నువ్వు పని చెయ్యి, కత్తితో పొడిసిన వాడిని కొన్ని రోజులు బయట ఉండమని చెప్పెక్కడన్నా. అంత భయపడి పరిగెత్తాల్సిన పని లేదు. వాడిని కొట్టారు కాబట్టి పొడిచాడు. కొత్త బండి కొనాలంటే ఈఎంఐ కట్టాలి కదా, అది సహజం కదా. అందువల్ల మా జంక్షన్లో వాళ్ళ నాన్న నడుపుతున్న కారుని ఆపి బయటికి లాగేసి ఆ కారుని తీసుకుపోయాడు. ఇది అడగడానికే అక్కడికి వెళ్ళాం. 3-4 కలిసి వాడిని బాగా కొట్టారు. అది తట్టుకోలేక వాడు కత్తితో పొడిచాడు. రేయ్, అలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు తిన్నగా పోలీస్ స్టేషన్ కదా వచ్చి ఉండాలి. సరే, అయితే నేను ఒక పని చేస్తా, 4-5 కత్తులు కొనిస్తా. ఆ కత్తులతో పొడుచుకుని పరిష్కారం చేసుకోండి. అలాగైతే మా అవసరం మీకు ఉండదు కదా. మునీరు, నేను ఒక విషయం చెప్తున్నా విను. ఇంకొకసారి ఈ పేరు మీద కేసు ఫైల్ అయింది అనుకో, మీ అందరి పేరు మీద 4-5 కేసులు వేసి లాకప్ వేసి లాఠీతో బుద్ధి చెప్తా. మునీరు, నేను చెప్పినట్టుగా ఆ అబ్బాయిని ఎక్కడికైనా పంపించి ఆ ప్రాబ్లం మీద నువ్వు సాల్వ్ చేసుకో. అదే అందరికీ మంచిది. అలాగే సార్, వస్తాను. ఏమైంది? పనైందా? చెప్తాను. నువ్వు వెళ్ళి బండిలో కూర్చో. అనీష్, నీ కేసు రిజిస్టర్ చేయలేదు. దీన్ని వేరే విధంగా సెటిల్ చేయాలనుకుంటున్నారు. నువ్వు ఒక పని చేయి, ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఇంట్లో సంగతి నేను చూసుకుంటాను. జోషి, చెప్పు. డ్రైవరా? మందు కొట్టని డ్రైవరా?
రారా, నువ్వు రావడానికి లేట్ అయినప్పుడే అనుకున్నాను. ఇలా రా. అమ్మా రండి. రా, ఆడుకుంటా. మెల్లగా మెల్లగా. జాగ్రత్త. రండి. రేయ్, అవన్నీ ఏం తీయొద్దు, అవన్నీ మన కోసం. సరే. అవును. రా, నువ్వేంట్రా అస్సలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళ కనిపిస్తున్నావు. మనకి ఇందులో బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పటికే మనం అన్నీ చెడగొడుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. ఆడుకుంటా. రేయ్, వీళ్ళు ఇక్కడే ఉండేరా. దివ్యకి తోడుగా ఉన్నట్టు ఉంటుంది, నీ కూతురికి ఓ చేంజ్ ఉంటుంది. ఆ బ్యాగ్ లేవు. రా, అసలు నీ ఉద్దేశం ఏంటి? రేయ్, ఏదో ఒకటి చేసి మనం ఈ వ్యాపారాన్ని ఆపాలి. ఈ బిజినెస్ని ప్రారంభించినప్పుడు నువ్వు నేనే ఉన్నాం. మనకు లాభం తక్కువగా ఉన్నా మనసు ప్రశాంతంగా ఉండేది. రేయ్, మనల్ని జోషి ఎందుకు రమ్మన్నాడు? ఫార్మింగ్ని మార్కెటింగ్ని సరిగ్గా చూసుకోవడానికి. జోషి అడిగాడు కాబట్టే మనం డామినిక్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడేమో కొరియన్ తలదూరుస్తున్నాడు, మంచి బిజినెస్ చేయిస్తానంటున్నాడు, భలే లాభాలు వస్తాయంటున్నాడు, తలం కొనమంటున్నాడు, చివరికి ఇరుంబని వస్తున్నాడు. దీన్ని గనక మనం ఆపకపోతే జీవితాంతం ఇరుంబనికి కురియన్కి బానిసలుగా ఉండాలి. నువ్వు చెప్పావు కదా, వాళ్ళు ఉన్నంత వరకు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని. మనం అక్కడికి వెళ్ళి ఏదో ఒక కారణం చెప్పి ఆపేయాలి. అసలు ఈ కొరియన్కి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రే, కురియన్ గురించి నీకు సరిగ్గా తెలీదు. లాభం లేకుండా ఏ కార్యంలోనూ దిగడు. రే, మన ఇద్దరి పేర్లలో భూమి ఉంది కాబట్టి మనం ఈ బిజినెస్లో కొనసాగుతున్నాం. ఆ కురియన్ చెప్పిన భూమిని మనం కొంటే, అది వాడి పేర్లో కొంటే, మనం ఇక పిక్చర్లోనే ఉండము. ఇదెంతవరకు వెళుతుందో చూద్దాం. మా అమ్మాయి సర్జరీ పూర్తయ్యాక లీగల్గా ఏదో ఒకటి చేసి డొమినిక్ని ఇందులో నుంచి తీసేస్తాను. రా, వాళ్ళందరూ వచ్చేసారు. ఓకే. రేయ్, దేశం వదిలిపోతున్నాడా? ఏంటి ఇంత లేట్ అయింది? కొద్దిగా లేట్ అయింది. వచ్చే దారిలో ఫుల్ ట్రాఫిక్ రా, దాని వల్ల. ఓహో, నువ్వు ఎప్పుడు లేట్గానే వస్తావు కదా, అందుకు లేట్ అయింది. త్వరగా రండి. మనసులో ఏ బాధ పెట్టుకోవద్దు. రేయ్, తనేరా దివ్య. హలో దివ్య. ఓకే, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాం. రారా. పద. మనం ఎంజాయ్ చేద్దాం. రండి, చేద్దాం. ఎక్కండి. ఓవర్గా చేయొద్దు. ఓకే ఓకే, ఎక్కండి. పైకి ఎక్కరా. ఎక్కు ఎక్కు ఎక్కు. కాల్దిరా. పోనీ పోనీ పోనీ. రైట్ రైట్ రైట్. అందరూ దిగండి దిగండి. రే కొరియా, ఎంత పెద్ద అదిరిపోయే ఇల్లు. బిల్డింగ్ రా అది. అడవిలో ఇంత పెద్దదా? బాగుంది, చాలా బాగుంది. రే, అప్పుడే చెప్పుకు. ఒక్కసారి లోపల అడుగు పెట్టాక అప్పుడు చెప్దు గాని. మంచి ప్రైవసీ రా అక్కడ. ఎలాంటి పని చేసినా ఏ నా కొడుకు అడగడు. పని చేయాల్సింది మనమే. పద. కమాన్ రండి. ముందు నేను దీని గురించి చెప్పినప్పుడు మీలో ఎవ్వరికీ నమ్మకం లేదు. అద్భుతం, చెప్పడానికి ఏం లేదు. డొమినికనా, ఈ ప్యాలెస్ ని శుభ్రం చేస్తే చాలు. గెస్టులందరినీ నేను తీసుకొస్తాను. అంటే నన్ను క్లీన్ చేయమంటావా? ఇవ్వరా. నేను ఫోటో తీసి క్లయింట్స్ కి పంపిస్తాను. అరే
ఇది మరి ఎయిర్టెల్ లో సిగ్నల్ లేదు. ఎయిర్టెల్కే కాదు ఇక్కడ దేనికి దొరకదు. కావాలంటే వెళ్ళి బిఎస్ఎన్ఎల్ మార్చుకో. రే బదరా రాజీవ్, ఆ. అరే బెటర్గా రారా రే. ఆ, ఛే. ఫోన్ ఇవ్వరా. ఏయ్, ఫోను ఇవ్వు. రే కొరియన్ దీని ఓనర్ ఎవరు? ఓనర్ ఇక్కడ లేడు, ప్రస్తుతానికి నేనే ఓనర్ ఇక్కడ. అతనికి నా మీద పూర్తి విశ్వాసం ఉంది. నువ్వు చెప్పేది నిజమేనా? ఆ, ఆ, చాలా చాలు చాలు. కుడికాలు లోపల పెట్టరారా. అవునవును, ఇది మన మొదటి రాత్రి. ఆ. ఎలా ఉందిరా? ఇదంతా ఏంట్రా? ఆ, మన ఊరికన్నా ఇక్కడ బాగా చలేస్తుందిరా. ఆ, చలి కాసుకోవడానికి ఇక్కడ సెటప్ కూడా ఉంది. అరే కొరియన్ అన్న, బ్లాక్ టీ పెట్టబోతున్నారా? రే ఇక్కడ ఉన్న సెటప్ గురించి మీలో ఎవరికి ఏమీ తెలియదు, అందుకే అడుగుతున్నారు ఇట్లాగా. ఎవరైనా భారతీయుడు నిర్మించిన కట్టడంలో నువ్వు ఎప్పుడైనా ఉన్నావా? బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన కట్టడంలో నువ్వు ఎప్పుడైనా నిద్రపోయావా? నేను నిద్రపోయాను. ఆ? అరే నిన్నేమో అడిగానా? లేదుగా. ఏమీ అడగలేదన్నా. నేను మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? నువ్వెప్పుడు సమాధానం ఎప్పుడూ చెప్పలేదు. చెప్పలేదు. మీలో ఎవరికి ఈ బిల్డింగ్ చరిత్ర గురించి తెలియదు. మన లార్డ్ మౌంట్ బాటన్ ఉన్నారు కదా, ఆయన అప్పుడప్పుడు కర్ణాటకకి వస్తూ ఉండేవారు.